women, children and disabled, senior citizen and transgender department సంబంధించిన వాళ్ళు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరి గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్లో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన తోటి శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు పెద్దలు సూర్యనారాయణ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ హెడ్, మిగతా స్టాఫ్ అందరూ కూడా పేరు పేరుగా మరి దాంతోపాటు ఇంకా కాంగ్రెస్ నేతలు వచ్చారు. వాళ్ళకు సాయిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, శ్రీను గారు, కిరణ్ గారు, మరి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు అక్క పిల్లలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. గతంలో ఉండేది ఆడపిల్ల అంటే కొంత చిన్న చూపు ఉండేది. మరి ఎడ్యుకేషన్లో కానీ జెండర్లో కానీ నాకు ప్రజెంట్ అయితే పెద్ద డిస్క్రిమినేషన్ ఇంకెక్కువ లేదు. చాలా స్కూళ్ళలో కానీ ఇక్కడ కాలేజీలో కానీ మరి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా కానీ ప్రతి ఆడపిల్ల స్కూల్కి పోవడం, వాళ్ళు ఉన్నత స్థాయిలో చదువుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్ టు ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ వరకు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండడం వల్ల చాలా పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నారు, డ్రాప్అవుట్స్ లేవు. కానీ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మరి అప్పటికే ఏజ్ 15-16 సంవత్సరాలు 17 ఉండడం, మరి ఒక ఆడపిల్లకు రెసిడెన్సీ లేకుండా మరి వేరే ఊళ్ళో పంపించాలంటే ఇప్పుడు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యల వల్ల చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. నేను తల్లిదండ్రులను కోరుతున్నది ఒకటే, ఈ సందర్భంగా చదువు ఎంత ముఖ్యమో చదువును మరి హైయర్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఏదైనా ఒక స్పెషలైజేషన్లో వాళ్ళు మాస్టర్స్ కావాలి అని అంటే కంపల్సరీ టీచింగ్ చేయాలి, అంటే డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత స్థాయిలో రాణించగలుగుతారు. మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకొని పిల్లలు ఇంటి పట్టునే ఉండి తర్వాత 18 నిండిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 18 సంవత్సరాలకు జనరల్గా పెళ్లి చేసిన అనుకోండి ఇంటర్మీడియట్లో ఏ బ్యాంక్ కూడా లోన్స్ ఇవ్వాలి. వాళ్ళకొకటి ఒక ప్రొఫెషన్ అంటూ ఏమి ఉండదు, ప్రొఫెషన్ క్యారియర్ అంటూ ఏమి ఉండదు. సో జనరల్ కొంచెం పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇక భర్త ఇంటికి పోతారు, భర్త యొక్క ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ అయితే. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నాను అనుకోండి, భర్త అగ్రికల్చర్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వ్యవసాయానికి కూడా వెళ్తారు, లేదంటే ఇంకో వాళ్ళ ఏ వ్యాపారం ఉండాలి భర్తతో అనుసరించాల్సిందే. అందుకంటూ ఒక క్యారియర్ అంటూ ఒక ప్రొఫెషన్ అంటూ ఒక మరి ఉండదు ఇంటర్మీడియట్ వరకు చదువు ఆపేస్తారు. కాబట్టి 100% ప్రతి గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంది. అంటే గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఉన్నారో వాళ్ళను డిగ్రీ పీజీ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఒక స్పెషలిస్ట్గా తయారు చేసినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుందంటే ఒక మహిళ ఇంటి యజమాని కానీ ఒక ఉమెన్ చదువుకుందంటే ఆ ఇళ్ళంతా కూడా చదువుకున్నట్టే లెక్క. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏ ఫీల్డ్ తీసుకోండి, మీరు విమాన రంగం తీసుకోండి, ఎనీ సర్వీస్ సెక్టర్, ఇప్పుడు ఐటీ రంగం తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉన్నారు. కానీ సేవా రంగం అంటారు మనకి సర్వీస్ సెక్టర్లో కానీ టీచింగ్లో కానీ దేంట్లో కానీ మహిళలు దేంట్లో తక్కువ లేరు, అన్నింటిలో కూడా కొంచెం పురుషుల కంటే ఎక్కువనే ఉంటారు. చాలా మంచిది యాక్చువల్లీ. సరే బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది ఇప్పటికే చాలా నార్త్ ఇండియాలో అక్కడ ఉందేమో, కానీ మనకైతే సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఆడపిల్లలు అంటేనే సంతోషపడతా ఉంటారు తల్లిదండ్రులు. నేను చూసాను తల్లిదండ్రులని, 2 ఆడపిల్లలని తల్లిదండ్రులు చూసాను, 2 మగపిల్లలని తల్లిదండ్రులు చూసాను. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటంటే మన ఆడపిల్ల లేదు కదా అని. కొడుకు బిడ్డ ఉంటే హ్యాపీ, 2 బిడ్డలు ఉంటే హ్యాపీ, ఇద్దరు కొడుకు ఉంటే మాత్రం వాళ్ళకు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లకి అంత ఇంపార్టెన్స్ ఉంది. మహిళ అంటే ఆడపిల్ల అంటే ఎవరు? లక్ష్మీ స్వరూపిణి, సరస్వతి స్వరూపిణి, మహాకాళి స్వరూపిణి కదా. మన దేవతలందరినీ కూడా భారత్ మాత అంటాం. మాత అంటే అమ్మ, స్త్రీతో పోలుస్తారు. ఏదైనా కానీ ఇలా మనము మన సరస్వతి మాత అయినా, లక్ష్మీ మాత అయినా, కాళీ మాత అయినా మరియు మహిళతోనే పోలుస్తాం. కాబట్టి మహిళ అంటేనే
వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం దట్టు మన భారతదేశంలో ఇక హిందూ సాంప్రదాయం కానీ మహిళలను గౌరవించబడకుండా ఆ సమాజం మంచిగా జరగదని అంటారు. సో ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడనే మరి మనకు లక్ష్మి నిలుస్తుంది, సరస్వతి నిలుస్తుందని మన భావం ఉంది. కాబట్టి తప్పకుండా మహిళా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. మరి దానికే ఇవాళ ఏం చేస్తుంటే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏజెన్సీస్ ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావాలి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కాస్మెటిక్ చార్జెస్ పెంచారు. ఆడపిల్లలు మిక్స్ చార్జెస్ కూడా పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళకు కూడా మంచి ఆహారం తింటేనే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే వాళ్ళు రిజల్ట్ బాగా పనిచేస్తుంది, బాగా చదువుకుంటారని చెప్పి వెళ్ళారు. మరి వాళ్ళకి అందరూ కూడా స్పోర్ట్స్ కూడా కరికులంలో పెట్టి కంపల్సరీ రోజు వాళ్ళకి ప్రతి స్కూల్లో, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో ఇవాళ మనకు పీఈటీ టీచర్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లోనే పోయి క్యారియర్ ఉండాలని లేదు. మామూలుగా రోజు స్పోర్ట్స్ ఆడడం అంటే అది మానసిక ఉల్లాసానికి, శరీరంగా దృఢంగా తయారవడానికి, ఫిజికల్ ఎక్సర్సైజ్ వరకు, అదేవిధంగా మంచి నిద్ర ఉంటుంది, మంచి ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా పిల్లలు చదవడానికి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వాటర్ ఆడితే రోజు గంట, ఒక వారానికి ఒక రోజు 2 రోజులు మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా మనం స్కూల్ క్యారిక్యులంలో ఇంక్లూడ్ చేసాం. కాబట్టి ఇంకా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ పరంగా పెట్టుకుని ఇప్పుడు 200 కోట్లతో 2500 మంది ఆడపిల్లలు లింకెట్ చదువుకుని ఇంత డాక్యుమెంట్స్ అని మంచి పౌష్టికాహారం నుంచి అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని మన స్కూల్స్ తయారైనా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మహిళల సాధికారత అంటే గర్ల్సే కాదు, గర్ల్స్ సైడ్ విల్ బికమ్ ఏ ఉమెన్. సో ఇప్పుడు మహిళా సాధికారత అనేది చాలా పెద్దపీట వేసాను. ఇప్పుడు 0 వడ్డీ రుణాలు ఇస్తాం, అన్ని రంగాలలో ఉండాలని చెప్పి అయితే తప్పకుండా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ప్రతి ఆడపిల్ల భవిష్యత్తులో ఒక ఇందిరాగాంధీ కదా అంటే ఒక ఏమంటారు ఇందిరాగాంధీని ఒక ఆదిశక్తిగా పోల్చి మన పాకిస్తాన్తో యుద్ధం చేసినట్టు చాలామంది మహిళలు ఇవాళ మంచిగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎండల సౌందర్య మన నిజామాబాద్ హాకీలో ఒలింపిక్స్లో ఆడింది. అదేవిధంగా నిఖత్ జరీన్ నిజామాబాద్ అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరి వాళ్ళ మన బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్. అదేవిధంగా మరి సౌమ్య గుగులోత్ సౌమ్య మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ ఆడింది, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారిణి. తర్వాత మికాపల్లి రిషిత దాంట్లో అంటే తర్వాత ఇంకా మదావత్ పూర్ణ మీకు తెలుసు మా కాన్స్టిట్యున్సీ ఇక్కడ పాకాలలో. ఆమె యంగేజ్లో యంగెస్ట్ గర్ల్ ఫ్లయింగ్ ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మామూలు సామాన్య కుటుంబం ఒక తాండాల నుండి వచ్చినట్టు అమ్మాయి. అంటే పిల్లలకు చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఆ సదుపాయాలను కల్పిస్తే వాళ్ళు సాధించలేదు. ఏది లేదు. ఇవాళ చాలామంది మహిళా పైలట్స్ అయితే ఉన్నారు, మనకు ఆర్మీలో కూడా మహిళలకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ మనం కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళ ఏమి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఒక మ్యాథ్స్ సైన్స్ చదువుకునే స్టూడెంట్ అన్నట్టు కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక ఆడపిల్ల ఒక సింగింగ్లో బాగా ఉంటుంది, ఇంకొక ఆడపిల్ల ట్రైనింగ్ అంటే పెయింటింగ్లో ఉంటుంది, ఇంకొకరు మ్యూజిక్ బాగా చేస్తారు, ఒకరికేమో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికేమో ఇంగ్లీష్ కానీ హిందీ తెలుగు లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికేమో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అభిరుచులను బట్టి ఎంగేజ్లో వాళ్ళకు అవకాశం ఇస్తే మనం వాళ్ళకి సాధించలేదు ఏం లేదు. అది కూడా ఏదైనా మధ్యలో ఆపకుండా చివరి వరకు వాళ్ళని తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక మంచి ప్రతిభను చూపించి మన దేశానికి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ జీవితం కూడా అంటే మంచి భవిష్యత్తు ఉండేటట్టు తయారవుతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను మరి గవర్నమెంట్ తరఫున ఈ గర్ల్ చైల్డ్ డేను నిర్వహించినందుకు అదొక గుర్తింపు వేసుకుంటాం. మనము ఒక గుర్తింపు ఇవ్వడానికి డే గర్ల్ చైల్డ్ స్పెషల్గా ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకుండా మరి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళను
చాలామంది అంటే నిజం కూడా ఉన్న మా డిస్ట్రిక్ట్ డిఓ గారు చెప్తుంటారు స్కూల్లో మొత్తము ఆడపిల్లలే ఉంటారు ఒక ఊళ్ళో. మరి ఇక్కడ ఈ ఊళ్ళో మగపిల్లలు లేరా అని అంటే మగపిల్లలు అందరూ ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు చదివిస్తారు. సో దాన్ని ఇంకా మరి విలేజ్తో మాట్లాడి మరి వాళ్ళకు కూడా ఆపేసి మగపిల్లలు కూడా స్కూల్లో ఇక్కడ మరి మంచి స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి, ఎందుకంటే మన టీచర్ చాలా ప్రతిభావంతులు, మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి చాలామంది బీఈడీలు ఎంఈడీలు చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ స్కూల్లో ఎంత మంచి టీచర్స్ ఉంటారంటే అసలు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. కాకపోతే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని స్కూళ్ళలో మనకు బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ లేకుంటే ఇంకా అంటే కూడా డైనింగ్ కానీ అలా అంటే కిచెన్ సెట్స్ ఇవన్నీ కూడా వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లేయింగ్ గ్రౌండ్స్ కిట్స్ అన్ని ఇస్తూ ఉంటాం, కంప్యూటర్ ల్యాబ్స్. కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో తక్కువ అంటేకండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మేము అందరం కదా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే చాలా గొప్ప గొప్పలు అయ్యారు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ వస్తుంది కానీ మరి ఏముండదు సబ్జెక్ట్ బట్టి కొట్టిస్తారు, ఓరియంటేషన్ అంతా కూడా వేరే ఉంటుంది, మనకు సెల్ఫ్ థింకింగ్ ఉండాలి. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకు మన సెంట్రల్ హెల్త్ మన సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తూ ఉన్నాం. మ్యాండేటరీగా 5th తర్వాత ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ మన గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మాతృభాష నేర్చుకోవాలి, జాతీయ భాష నేర్చుకోవాలి, మన అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో కాంపిటీషన్ మన భారతదేశంతోనే ఉండదు, మన రాష్ట్రంలోనే ఉండదు, స్కూల్లోనే ఉండదు కాంపిటీషన్. ఇవాళ గ్లోబలైజేషన్లో అమెరికాతో పోటీ పడాలి, మన జపాన్తో పోటీ పడాలి, మరి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే మరి వాళ్ళకి ఇంగ్లీష్ కానీ మరి కంపల్సరీ ఎక్స్పోజర్ ఉండాలి. కాబట్టి మరి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది పాపం కానీ చెప్పలేదు. ఇవాళ గాంధీజీ గురించి చెప్పంటే పిల్లలు టక్కడక్కడ 4 పేజీలు రాసిస్తారు, కానీ గాంధీజీ గురించి లేచి మాట్లాడమంటే 2 నిమిషాలు కూడా మాట్లాడతారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం పిల్లలకు మన పేరెంట్స్గా స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా మనం చేయాలి. ఫ్రీక్వెంట్గా వాళ్ళని మాట్లాడండి వాళ్ళ, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ లెవెల్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఉంటుంది ఎక్కువ. హౌ యూ ప్రొజెక్ట్ నీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకుంటే నువ్వు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తావు, సబ్జెక్ట్ తెలిసిన ప్రాపర్ ప్రజెంటేషన్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎంత అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే అవసరం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేను కోరుకునేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా చూపించండి. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మనం డెఫినెట్గా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి, చాలా సక్సెస్ అవుతాయి ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఎనీ ఇంటర్వ్యూస్, ఎనీథింగ్. కాబట్టి ఈ యాంగిల్లో కూడా మనం కొంచెం శ్రద్ధ చూపించి మరీ ఆడపిల్లలకి ముఖ్యంగా పెరిగే పిల్లలకైతే మంచి ఆహారం వచ్చి స్పెషల్గా ఆయిల్ కానీ ఇప్పుడు బెల్లంతో తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు స్పెషల్ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంది. మీరు మగ పిల్లల కంటే ఎక్కువ మంది చూడండి, మీరు ఎస్ఎస్సీ వరకు ఇంటర్మీడియట్ వరకు అదంతా కాకపోతే గర్ల్సే ఉంటారు. ఎందుకు వాళ్ళు బాగా వెళ్తారు పాపం ఆడపిల్లలు, వాళ్ళకి బయట తిరిగి తక్కువ ఉంటుంది కదా, మరి ఇంట్లో బయట తిరగనియరు వెళ్ళదు. కానీ అంటే నేనైతే నాకు కూడా ఒక డాక్టర్ ఉంది, ఒక కొడుకున్న ఇద్దరిని సమానంగా చూస్తాం, ఇద్దరిని సమానంగా చూస్తాం. ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టం ఉన్నది, వాళ్ళ ఇష్టం ఉన్నది ఏదంటే అది చేసుకునే విధంగా వాళ్ళ క్యారియర్ వాళ్ళ చేసుకునే విధంగా చేస్తాం. సో కాబట్టి మనం కూడా ఏం విశేషం లేకుండా ఇంకా అవసరం ఉంటే ప్రిఫరెన్స్ ఆడపిల్లలకి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ చూస్తే, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండెంట్, కుటుంబం మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. భవిష్యత్తులో కుటుంబాన్ని చూసుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి అందరూ కూడా మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరి ఫైనాన్షియల్ కూడా వాళ్ళ మీద ఎక్కువ మనకు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి బావులుగా అవుతారని చెప్పి కోరుకుంటూ ఇంకా అందరూ కూడా ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అందరూ కూడా మంచి రాబోయే కాలంలో మంచి డాక్టర్స్గా, ఒక ఇంజనీర్స్గా, ఒక సైంటిస్ట్గా, తర్వాత నాలా ఒక పాలిటీషియన్స్గా కూడా అన్నీ కూడా మీరు కావాలి, దేశానికి సేవ చేయాలి, తర్వాత ఈ దేశానికి మంచి పేరు తేవాలి, మీ ప్రాంతానికి మీ కుటుంబానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. गवर्नमेंट स्कूल, गवर्नमेंट हॉस्पिटल, गवर्नमेंट स्कूल, ये कई चीज ऐसी है, आंगनबाड़ी, आज बच्चों का हॉस्टल, ये चीज हम सबको देखना है।